కల్తీ పాల కారణంగా మరో ప్రాణం బలైంది. రాజమండ్రిలోని స్వరూప్ నగర్ కు చెందిన వెంకట్ అనే 5 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వెంకట్ మృతి చెందాడు. 14 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 7గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకుముందు రాజమండ్రిలోని చౌడేశ్వర్ నగర్లో చెందిన తాడి కృష్ణవేణి, తాడి రమణి, శేషగిరిరావు మృతి చెందారు. మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు గణేష్ అస్వస్థకు గురై కావడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కోర్టు గణేష్ కు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కల్తీ పాల గుట్టు రట్టు చేసేందుకు నమూనాలు సేకరిస్తున్నారు. డైరీ అవుట్లెట్స్లలో వందల సంఖ్యలో శాంపిల్స్ ను మైక్రోబయాలజీ ఇన్వెస్టిగేషన్ కోసం తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రాజమండ్రి కల్తీపాల ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆహార నియంత్రణ శాఖ అధికారులు విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశాఖలో తెల్లవారుజాము నుంచి అన్ని డైరీల్లోనూ కూడా సమగ్ర దర్యాప్తుతో పాటు శాంపిల్ కలెక్షన్ కూడా జరుగుతోంది. ప్రస్తుతం మన దగ్గర ఈ శాంపిల్ కలెక్షన్ కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మిల్క్ డైరీస్ నుంచి అధికారులు సేకరించారు. వీటితో పాటుగా మైక్రోబయాలజీకి సంబంధించిన టెస్టులు కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ అధికారి అప్పారావు ఉన్నారు. సరే, శాంపిల్ కలెక్షన్ ఏ విధంగా జరుగుతోంది, ఆకస్మిక తనిఖీలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? సరే, విశాఖపట్నంలో ఉన్నటువంటి రిటైల్ అవుట్లెట్స్ అండి, అంటే మనకి ఎక్కువ ఏంటంటే డైరీ ఫార్మ్స్ అన్ని కూడా అవుట్లెట్స్ ఉన్నాయి. కొత్త వలస, తాగరపవలస, తర్వాత పెందుర్తి, అనకాపల్లి ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ డైరీ ఫార్మ్స్ అనేది సిటీలో లేవు. ఓన్లీ రిటైల్ సెల్లర్స్ వీళ్ళందరూ కూడా. అయితే విశాఖపట్నంలో ఇంచుమించుగా ఒక 16 సెంటర్ల వరకు ఉన్నాయి, రిటైల్ సెంటర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా లైసెన్స్ హోల్డర్స్ లైసెన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు అక్కడ డైరీ ఫామ్ నుంచి ఉదయాన్నే తీసుకుని వచ్చి ఇక్కడ లోకల్లోనే ఏంటంటే పాల ప్యాకెట్ల ద్వారా 1/2 లీటరు, 200 ml లేకపోతే 1 లీటర్ లాగా సేల్ చేయడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకి రాజమండ్రిలో జరిగేటువంటి సంఘటనలో ఉద్దేశించుకొని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గౌరవనీయులైనటువంటి వీరపాండయ్య గారి ఆదేశాల మేరకు మన స్టేట్లో మొత్తం 500 శాంపుల్స్ తీయమని చెప్పి సడన్ గా సర్ప్రైజ్ చేసి చెప్పడం జరిగింది అన్న. సో దానికి అనుసరించి ఈరోజు రైడ్స్ అన్ని కూడా సిటీలో కండక్ట్ చేస్తామండి. ఆల్రెడీ ఇప్పుడు ఒక 6 శాంపుల్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసాం. ఇది రబ్బానీ ఫుల్ఫిల్స్ కండి శివాజీ పాలనలో ఉన్నటువంటి దీనికి రావడం జరిగింది ఈరోజు. ఇక్కడ ఏంటంటే చూసారు కదా మీరు, మేము ఇది లాక్టోమీటర్ అంటారండి. దీంట్లో ఏంటంటే వాటర్ కలిసిందా లేదని తెలియజేయడానికి దీన్ని వాడతాం. ఈ మీటరు జస్ట్ ఇది దీంట్లో డిప్ చేసిన వెంటనే ఇది మిల్క్ ఎంత పర్సంటేజ్ ఉంది, వాటర్ ఎంత ఉండేది మిల్క్ చేశారనుకోండి, దీంట్లో తెలుస్తుంది. రెండోది అంటే మిల్క్లో పిహెచ్ వాల్యూస్ ఎంత ఉన్నాయని చెప్పి ఈ పర్సంటేజ్ తెలియజేయడం జరుగుతుందండి. రెండోది ఏంటంటే మిగతా టెస్టులకి ఏంటంటే దీంట్లోనూ వీళ్ళు అమోనియా కానీ, యూరియా కానీ, ఏదైనా అదర్ కెమికల్స్ కానీ, స్టార్చ్ కానీ, షుగర్ కానీ ఇలాంటివి ఏమైనా హార్మ్ఫుల్ ఏమైనా కలిపారా ఏమిటని చెప్పేసి దాన్ని నిర్ధారించడానికి మేము ల్యాబ్ పనిచేస్తున్నామండి. ల్యాబ్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. రెండోది ఏంటంటే ఇప్పుడు తీసుకున్న పాలలో కంటెంట్స్ మాట, అంటే ఉన్నటువంటి పోషక విలువలు తక్కువ ఉన్నా సరే అది సబ్స్టాండర్డ్ గా నిర్ధారించడం జరుగుతుంది. అది సెక్షన్ 51 కింద వస్తుంది. లేబుల్ డిక్లరేషన్ మాట, లేబుల్ మీద వీళ్ళు ఎప్పుడైతే ప్యాకింగ్ చేశారు అది ఎన్ని రోజు వాడొచ్చు, దానికి బ్యాచ్ నెంబరు, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నెంబరు, తర్వాత గ్రీన్ లోగో ఉంటుందండి, వెజ్ నాన్ వెజ్ ఉంటుంది. తర్వాత రీకాల్ ప్రొసీజర్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ రీకాల్ ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఎఫ్బిఓ తాలూకా డీటెయిల్స్ ఉన్నాయా లేదా, తర్వాత అది బఫెలో మిల్క్, కౌ మిల్క్, ఏ మిల్క్, దానికి 100 mlకి 100 గ్రామ్స్కి ప్రోటీన్స్ వాల్యూస్ కానీ ఎంత ఉండాలి నిర్ధారించాలండి. అవి కూడా లేని దాని ప్రకారం ప్యాకింగ్ అయితే దాని ప్రకారం కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు గుర్తించారు సార్ ఎక్కడైనా? అంటే కొద్దిగా డిఫెక్ట్స్ ఉన్నాయి, చిన్నవి, అంటే కెమికల్స్ ఉన్నట్టు అయితే ఐడెంటిఫై అవ్వలేదు మాకు పెద్దగానా. అది మైక్రోబయాలజీ చేస్తే గానీ, ల్యాబ్లో చేస్తే గానీ 100% నిర్ధారణకి రాలేమండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ర్యాండమ్ గా 600 పైన శాంపిల్స్ కలెక్షన్ చేయాలనేది ప్రభుత్వం యొక్క నిర్దేశం. ఇందులో భాగంగానే ఫుడ్ సేఫ్టీ అధికారులు విశాఖలో ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ప్రసాద్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.